ప్రెజెన్స్ ఏకే ఫిల్మ్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీకు అందించిన సమ్మర్లో ఫన్ అండ్ కన్ఫ్యూజన్ రెండు కలిపితే వచ్చిన ఫన్ ఫ్యూజన్ సమ్మర్ హిట్. దిస్ ఇస్ ఈడో రకం ఆడో రకం సక్సెస్ మీట్కి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సినిమా మేము చూసేసాం, చాలా బాగుంది అని చెప్పారు, ప్రేక్షకులు తీర్పిచ్చేశారు. కాబట్టి ఈ సినిమాలో చక్కగా వర్క్ చేసి వారి కష్టాన్ని శ్రమని ధారపోసినటువంటి టెక్నీషియన్స్కి వచ్చిన సత్కారం మెమెంటో రూపంలో మొట్టమొదటి మెమెంటోస్ని అందించడానికి శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రచయిత, నటులు, వ్యాఖ్యాత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారిని, వారితో పాటు ఏకే ఎంటర్టైన్మెంట్స్ తరపున శ్రీ అనిల్ సుంకర గారిని సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ నిత్యాన్ని సినిమాలోకి తెచ్చేది విష్ణుబాబు కాబట్టి ముందు ఆయన్ని స్టార్ట్ చేయాలి. అసలు ఎందుకు నిత్యం తీసుకొచ్చారు అన్నది పెద్ద ఇష్యూ. నిత్యంలో ఎందుకు వేస్తారు? సున్నాలు వేయడానికి వేస్తారు. ఆగండి, ఊరికి వేదిక మీదకి వచ్చేసామా, మాట్లాడామా, షీల్డ్ ఇచ్చామా, అప్పుడప్పుడు సరదా కూడా ఉండాలి. నాగేశ్వరరెడ్డి గారు ఫస్ట్ వేదిక మీదకి ఎవరిని పిలిచారు? అమ్మా ఎవరిని పిలిచావు? ఎవరు? ముందు అతన్ని వెక్కి టచ్ చేసి ఆ తర్వాత కిందికి దిగి షీల్డ్ ఇవ్వాలి. Sir, we love you, sir. We love you, sir. ఈయనేంటండి? Heads up, Agraja. Heads up. Heads up. Heads up. Hey, hey. Very good. అరే పట్టుకొని రా, ఇంకా చాలా సినిమాలు రాయాలి. ఆహా. Heads up. Heads up, Agraja. ఒకసారి గట్టిగా చెప్పట్లు శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి, ఆయన స్పిరిట్ కి. అగ్రజ పాదాభివందనం. పాదాభివందనం. ఒక అద్భుతమైన కుటుంబ గాథా చిత్రం ఇది. జి నాగేశ్వర రెడ్డి ఈడో రకం ఆడో రకమైన కామెడీగా పెట్టాడు, కానీ ఇది నిజంగా ప్రతి కుటుంబము కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన అత్యద్భుతమైన చిత్రం అండి ఈ సినిమా. ఎందుకంటే 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు నవ్వుల జల్లులతో తడిసి ఏసీ లేదు మేము చూస్తున్నప్పుడు. ఏసీ ఆగిపోయింది, కానీ ఏసీ ఆగిపోయిన సంగతి కూడా మేము మర్చిపోయాం. అలా నవ్వుతూ ఉన్నాం అన్నమాట చివరిదాకా. అంటే ఎంత బాగుందంటే దీన్ని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. షేక్స్పియర్ రాశాడు కామెడీ ఆఫ్ ఎర్రర్స్. ఈ సినిమాలో ప్రాణం ఏంటంటే స్క్రీన్ ప్లే. నిజంగా నాగేశ్వర రెడ్డి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఎంత కష్టమైన స్క్రీన్ ప్లే అంటే ఇది. ప్రతి సీన్లోనూ ఈ సీన్లో బయటపడిపోతారేమో, ఈ సీన్లో బయటపడిపోతారేమో అన్నంత ఉత్కంఠని అలా తీసుకొచ్చి చాలా తెలివితేటలతో సాల్వ్ చేయటం. సమస్య క్రియేట్ చేయటం చాలా ఈజీ, దాన్ని సాల్వ్ చేయటం చాలా కష్టం. అందుకని అలాంటి స్క్రీన్ ప్లేని మొదట ఓపెనింగ్ రీల్లోనే మొదలెట్టేశాడు కదా. ఇది ఒక అందమైన అబద్ధపు కథ, ఒక అందమైన అబద్ధం అతను చెప్పాడు ప్రేమ కోసం నిజంగా. కానీ చివరిలో ఆ అందమైన అబద్ధమే మొత్తం కుటుంబాలకి, చాలామంది వాళ్ళ యూత్ నేను నా మొగుడు ఉంటే చాలనుకునేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ గుణపాఠం ఈడో రకం ఆడో రకం ఈ సినిమా. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేమండి. ఒకళ్ళనొకళ్ళు తినేసుకుంటూ వెళ్ళారు ప్రతి ఫ్రేమ్లో. నేను ఇద్దరిని టకటక టకటక కళ్ళు, ఇతనేం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడా, ఇతనేం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడని చూసా. ఇద్దరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు. గురుగారు చూడండి మీరు మళ్ళీ ఒకసారి, ఇద్దరు పోటాపోటీగా నటించారు. వీళ్ళిద్దరికీ ఇంకో ఇద్దరు మూల స్తంభాల్లాగా రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమౌళి భలే అండగా నిలబడ్డారు ఈ సినిమాలో. ఒక అద్భుతమైనటువంటి ఒక కథ. ఇద్దరు అబద్ధం చెప్పినటువంటి పిల్లలకి ఇద్దరు తండ్రులు పడిన బాధ, వాళ్ళు దాన్ని అనుభవిస్తూ చాలా. రతన్బాబు నీ మాటలు కూడా చాలా బాగున్నాయి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నాగేశ్వర రెడ్డి సినిమా అనగానే నేను చాలా చూశాను ఇంతకుముందు అతని సినిమాలు, కానీ ఈ సినిమాని చాలా మోడర్న్గా తీశాడండి నాగేశ్వర రెడ్డి. వెరీ మోడర్న్. ఇవాళ యూత్ అందరూ ఎందుకు ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు అంటే అంత మోడర్న్గా ఈ సినిమా ఉంది. అలాగే సాయి కార్తిక్ గారి పాటలు ఇందాక చూసాం, కోడి కోడి, ప్రతి పాట బాగుందయ్యా.
పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, కథ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు. సినిమా ఆడకపోతే ఆ తప్పు ఇక మంద కాదు ప్రజలది, అందుకే వాళ్ళు ఆడిస్తున్నారు. ఈడో రకం ఆడో రకం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ప్రతి సినిమాకి రచన అనే 2 పేర్లు, రచనా సహకారం అనే 4 పేర్లు, స్క్రీన్ ప్లే అనే 2 పేర్లు, మళ్ళీ ఫైనల్గా స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్, స్క్రిప్ట్ అసోసియేట్స్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఇలా 10-15 మంది పేర్లు ఉన్న ఈ రోజుల్లో ఇంత పెద్ద విజయంలో రైటింగ్ సైడ్ నాకు ఒక్కడికే క్రెడిట్ ఇచ్చిన మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారికి నేను జన్మాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది సార్. ఆయనకి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఆయన క్యాస్ట్ కాబట్టే నన్ను పెట్టుకున్నారండి. ఆయన ఇష్టపడే కులం మా అందరి కులం శ్రామికులం కాబట్టే ఈ సినిమాకి మేము అందరం కలిసి పనిచేసి హార్డ్ వర్క్ చేసి సినిమాని ఎంత విజయం సాధించామండి. మా హీరోలు విష్ణు, రాజ్ తరుణ్. స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన 2 హీరోలు విష్ణు, రాజ్ తరుణ్, మీ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. మోహన్ బాబు గారికి పాండవులు 9 నుంచి ఆయన నా అభిమానాన్ని ఎలా చూపించాలి అనుకుంటుంటే నాకు ఒక అవకాశం దొరికింది. ఇది ఈడో రకం ఆడో రకం సార్. నా ప్రేమని, అభిమానాన్ని ఈ సినిమా రూపంలో మీ ముందు పెట్టాను సార్. మా చార్లీ చాంప్లిన్, ఆయన నటించకపోతే సినిమా హిట్ అయ్యేది. ఆయన నటించాడు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయిందండి. థ్యాంక్ యూ సార్. నా డైలాగ్స్కి ప్రాణం పోశారు. చార్లీ చాంప్లిన్కి డైలాగ్స్ రాసే అవకాశం నాకు ఇచ్చారు. నెక్స్ట్ షీల్డ్స్ అందజేయడానికి శ్రీ బి గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దిగ్దర్శకులు శ్రీ బి గోపాల్ గారిని అండ్ వారితో పాటు చిత్ర నిర్మాత అనిల్ సుంకర గారిని అండ్ దర్శకులు నాగేశ్వర రెడ్డి గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ షీల్డ్స్ ఫర్ అవర్ టెక్నీషియన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మయూఖ శ్రీకాంత్. గోపాల్ గారు ఫ్రాక్చర్ అయిందా? నాకు ఒళ్ళంతా నేను షూటింగ్ చేసినప్పుడు ఫ్రాక్చర్ అయిందా? నవ్వుతూ మాట్లాడతాను, ఏడుస్తావు ఎందుకు? అదే మాని, ఎవరు రమ్మన్నా నేను? నిజంగా బాగాలేదండి. బాగాలేదు సరే, ఎవరు రమ్మన్నా నేను ఫంక్షన్కి? ప్రొడ్యూసరా? కాదయ్యా, చెప్పది, ఏడుస్తావు ఎందుకు? గురువుగారు రమ్మన్నారని చెప్పు. మా గురువుగారు రమ్మన్నారు మోహన్ బాబు గారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ప్రొడ్యూసర్ రమ్మన్నాడు. అయితే ఎక్కదలే, మళ్ళీ నేనే రావాల్సి వస్తుంది. లేకపోతే మా గోపాలకృష్ణ గారి కింద నేను డెఫినెట్గా ఎక్కాను. ఓకే, థ్యాంక్ యూ, ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ. రెగ్యులర్గా వాక్ చేస్తారు సార్, ఆయన ఫిట్నెస్ లెవెల్స్ బాగానే ఉండుంటాయి. ఈడో రకం ఆడో రకం సూపర్ హిట్. ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నా ఈడో రకం ఆడో రకం. చాలా బాగుంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. 14వ తేదీ నుంచి మా మోహన్ బాబు గారు ఫేస్ చాలా కళకళలాడిపోతుంది. చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన. వాళ్ళ పిల్లల కోసం, విష్ణు, మనోజ్ కోసం ఎంత చేశాడు ఆయన. సక్సెస్ వస్తే ఎంతో సంతోషపడతారు ఆయన. మా గురువుగారు కూడా, దాసనారాయణ గారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మోహన్ బాబు గారిని ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. వాళ్ళ పిల్లలకి సక్సెస్ వస్తే ఆయనకు అంతకంటే కావాల్సిందేం లేదు. విష్ణు అదరగొట్టేశాడు, చాలా బాగుంది. సీన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా చేశాడు. అలాగే రాజ్ తరుణ్ చాలా బాగా చేశాడు. ఇద్దరు మా గోపాలకృష్ణ గారు చెప్పినట్టు పోటీపడి చేశారు. అలాగే హెబ్బా పటేల్ చాలా బాగా చేసింది. సాంగ్స్ బాగున్నాయి. కంగ్రాట్స్ మ్యూజిక్ డైరెక్టర్. మన డైమండ్ రత్నం డైలాగ్స్ చాలా బాగున్నాయి. నాగేశ్వర రెడ్డి గారు చాలా స్క్రీన్ ప్లే కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కంగ్రాట్స్ యూనిట్కి. మా గోపాలకృష్ణ గారు చెప్పినట్టు మళ్ళీ 100 days ఫంక్షన్లో కలుసుకోవాలి అన్న. ఇట్లా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మీకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. And now next set of shields అందించడానికి let me welcome our young Manchu Manoj onto the stage. Hello అండి. కదా అంకుల్, ఏం లేదు యాంకిల్ స్ప్రెయిన్ అయింది అంకుల్, లేకపోతే ఇది ఈజీ అని చెప్పు. నేను ఏం ఎక్కుమందా అమ్మాయి? నిచ్చెన అంటే ఏమిటి? ల్యాడర్ అంకుల్. లీడర్కి అర్థం ఏంటి? లైఫ్లో పైకి రావాలని అంకుల్. అవును అంకుల్ అదే చెప్పింది. థ్యాంక్ యూ అంకుల్. నేను ఈ నిచ్చెన ఎక్కమని చెప్పలా. థ్యాంక్ యూ అంకుల్.
సార్ మీరు మంచి రైటర్ అని తెలుసు, ఈ రకంగా వేస్తారని తెలియదు సార్. మాకు ఈ జనరేషన్ మిస్ అయిపోయింది పంచెస్. ఆయన మా అంకుల్. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మనోజ్ అండ్ అంకుల్ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్. విల్ నెవర్ బీ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఎందుకు ఎక్కకూడదు అనేది ప్రశ్న. ఎక్కాల్సినంత నువ్వు ఎక్కేసావు కదా బాబు సినిమాలో, నేనే ఎక్కుతాను. మీరు ఎక్కినంత మేము ఎప్పుడు ఎక్కాలని చెప్పండి. వద్దు బ్రదర్. మీ ఫీట్లు సినిమాలో చూసే జీవితంలో చేయలేము అని ఆశ్చర్యపోయే మనుషులు మేము. నేను నిచ్చిల నుంచి దూకుతాను, ఎక్కను. ఓకే, నో వర్డ్స్. ఈడో రకం ఆడో రకం. మా సినిమాని ఎందుకు అంటున్నానంటే, అనిల్ అన్న సినిమా హోమ్ బ్యానర్ ఇస్ మై బ్యానర్. ఎందుకంటే ఫస్ట్ బిందాస్తో అనిల్ అన్న బ్యానర్ స్టార్ట్ చేశారు, అండ్ అప్పుడు మా కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. మళ్ళీ విష్ణు అంతో అదే బ్యానర్లో సూపర్ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే నాగేష్ రెడ్డి గారు మాతో దేనికైనా రెడీతో ఎంట్రీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చి, మరి కరెంట్ తీగ ఒక మంచి హిట్ ఇచ్చి, నాకు ఒక కమర్షియల్ హిట్ ఇచ్చి, మళ్ళీ ఈడో రకం ఆడో రకం సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాట్రిక్ ఇచ్చారు ఫ్యామిలీలో, ఎప్పటికీ రుణపడి ఉంటాం. అండ్ ఈ టీంలో పనిచేసిన రైటర్స్కి, డైమండ్ రత్నం గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్కి, అండ్ పేరున ప్రతి ఒక్కరికి, కెమెరామ్యాన్ సిద్ధార్థ్కి, అండ్ ప్రతి ఒక్కరికి పేరున కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ హెబ్బా పటేల్ అండ్ సోనార్కాకి, అండ్ మై ఫ్రెండ్ రాజ్ తరుణ్కి, అండ్ విష్ణాన్నకి. అండ్ నేను చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అయిన నా సూపర్ స్టార్ రాజేంద్ర ప్రసాద్ గారికి. అంకుల్ మీరు నాతో చేయాల్సింది నాకు హ్యాండ్ ఇచ్చి అన్నత చేశారు, బట్ మనం చేస్తున్నాం, మనం చేసేది నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది అంకుల్, అంతే. థ్యాంక్ యూ అంకుల్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాని ఇంత గొప్ప విజయం ఇచ్చిన ఫ్యాన్స్కి, ఆడియన్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ చాలా సూపర్గా స్మార్ట్ అయిపోయారు. పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, ఒక మంచి సినిమా వస్తేనే ఆదరిస్తానని క్లారిటీ ఇచ్చేస్తున్నారు బయట. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ 100 డేస్కి మాట్లాడాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. శ్రీ దాసనారాయణరావు గారిని సవినయంగా సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. మరి వారి చేతుల మీదుగా ఈ సినిమాలో ఉన్నటువంటి చీఫ్ టెక్నీషియన్స్కి మెమెంటోస్ అందజేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు శ్రీ మోహన్ బాబు గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీడు పెద్ద మాయగాడురో, వాడు పెద్ద జాదుగాడురో, లెక్క పెట్టి చూడమంటూ పట్ట పగలు నెచ్చు వేసి చుక్కలెన్ను చూపుతుంటారో. ఓ అందమైన అబద్ధాలురో, వీళ్ళకున్న ఆయుధాలురో, వీళ్ళకున్న స్కీములేంటో, వీళ్ళ మైండ్ గేములేంటో అంచనాలు వెయ్యలేమురో. వీడిదేమో ట్రాప్ చేసే బ్రెయిను, వాడిదేమో ట్రాక్ లేని ట్రైను. ఇద్దరే ఎవడికాడు సూపర్. ఈడో రకం మరి ఆడో రకం, మరి ఈడు వాడు ఒక్కటైతే ఇంకో రకం. ఈడో రకం ఆడో రకం. ఇది చాలా రోజులైంది ఇలా షీల్డ్స్లు ఇచ్చే ఫంక్షన్లు చూడడం, వాటికి రావడం కూడా. ఈ సినిమా నాకు చూడగానే అనిపించింది, చాలా హెల్దీ పిక్చర్, ఆరోగ్యకరమైన చిత్రం, కుటుంబ సమేతంగా చూసే చిత్రం. ఈ చిత్రం తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుంది అని చూసిన వెంటనే నేను ఫోన్ చేశాను నిర్మాతకి, దర్శకుడికి, హీరోకి, మోహన్ బాబుకి, అలాగే రాజేంద్ర ప్రసాద్కి. ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కానీ చిన్న సినిమా చేయకుండా పెద్ద సినిమాకి హీరోలైన వాళ్ళు లేరు. ఎందుకంటే పునాది బడ్జెట్ సినిమా. అలాంటి సినిమా కొన్నాళ్ళ క్రితం చనిపోయింది, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి బ్రతుకుతోంది. ఇప్పుడు దాని ఆయుష్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో మళ్ళీ దాని ఆయుష్ చాలా పెరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. సినిమాలు ఆడడం వేరు,
డబ్బులు రావడం వేరు. కానీ మంచి సినిమా అంటూ డబ్బులు రావడం జరిగితే దట్ ఈస్ ద రియల్ హిట్. ఆ రియల్ హిట్ ఈ సినిమాకి దక్కింది. టైటిల్ పెట్టడం అయితే కామెడీ కోసం ఆడో రకం ఈడో రకం అని పెట్టారు. కానీ నాకు తెలిసి ఇందాక తమ్ముడు గోపాలకృష్ణ చాలా చక్కగా చెప్పాడు. ఇది కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా. ఇది అంటే కుటుంబం అక్కర్లేదు అనుకునే కుటుంబానికి, కుటుంబం కావాలి అనుకునే కుటుంబానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది అని చూపించే సినిమా ఇది. నాకు పద్మ పోయిన తర్వాత 2 గంటలు కంటిన్యూస్గా నవ్విన సినిమా ఆమె తర్వాత 2 గంటలు నవ్వించిన సినిమా ఇది. ప్రతి డైలాగు ఎంత బాగా రాశాడు డైమండ్ రత్నం. చాలా చక్కగా రాశాడు. వెరీ షార్ప్, వెరీ పంజెంట్. ఇక ఆర్టిస్టులకు వస్తే జనరల్గా ఏదో మార్కెట్ కోసం లేకపోతే సినిమాని అమ్ముకోవడం కోసం 2 హీరోలను పెట్టి ఒక సినిమా తీసేద్దాం అనుకుని 2 హీరోల్ని సాటిస్ఫై చేయలేరు, జనాన్ని సాటిస్ఫై చేయలేరు, వాళ్ళ అభిమానుల్ని సాటిస్ఫై చేయలేరు. అలా కాకుండా కేవలం వాళ్ళిద్దరి కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేసినట్టు ఎంత పకడ్బందీగా స్క్రిప్ట్ని తయారు చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వర్ రెడ్డి. ఎందుకంటే నీకు ముందు నుంచి స్క్రిప్ట్ మీద పట్టుందని నాకు తెలుసు, అలాగే మ్యూజిక్ మీద పట్టుందని నాకు తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ చేస్తాడు అన్ని సినిమాలకేను, కానీ చేసిన ప్రతి సినిమా సక్సెస్ కాదు. అది చేయించుకునే దర్శకుడి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన మా సినిమాలో పాటలు మాత్రమే బాగుంటాయి. దానికి కారణం మేము చేయించుకుంటాం కాబట్టి. అలాగే నీకు చేయించుకునే అలవాటు ఉంది, చాలా అద్భుతంగా చేయించుకున్నాం మ్యూజిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో పాటలు అన్నీ హిట్టే. అన్ని పాటలు హిట్ ఉండే సినిమా ఉండదు. సాయి కార్తీక్ చాలా కష్టపడ్డావురా, నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, కష్టపడు ఇంకా. విష్ణు సక్సెస్ మోహన్ బాబుకి ఎంత సంతోషం, నాకు అంతే సంతోషం. ఎందుకంటే ఇది మా కుటుంబం. కష్టపడుతున్నారు పిల్లలిద్దరూ, 3 పిల్లలు కష్టపడుతున్నారు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. ప్రతిరోజు వంట బాగా చేసినా ఒకరోజు సరిగ్గా ఉండదు, ఒకరోజు అద్భుతంగా ఉంటుంది. అలా అన్ని పాళ్ళు కుదిరే ఈ సినిమాకి దీని సక్సెస్ మా కుటుంబానికి అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. విష్ణు చాలా బాగా చేశావు. రాజ్ తరుణ్ మీరిద్దరూ చేస్తున్నారు, ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో చిన్న గీత ఉంటే చాలు దాన్ని పెద్ద మచ్చ చేసేస్తారు. 2 హీరోలు కుర్రాళ్ళు అనుకున్నాను, 2 ఎంత టీం వర్క్గా వర్క్ చేశారు ఈ సినిమాలో. మిగతా క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ అలా ఉంటే హీరోయిన్స్ 2 కూడా చాలా బాగున్నారు. ఆ అమ్మాయి హెబ్బా పటేల్ అనుకుంటాను, నేను ఆ అమ్మాయిని కుమారి ఎఫ్లో చూసా, చాలా బాగా చేసింది అనిపించింది. ఈ సినిమాలో చాలా యాక్టివ్గా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి వేషం కష్టం, మగాడిని పడేయడం ఒక ఆడపిల్లకి కష్టం, అమ్మాయిని పడేయడం ఈజీ, కానీ అబ్బాయిని పడేయడం కష్టం. అలాంటి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేసింది. రెండో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇక రాజేంద్ర ప్రసాద్ నిజంగా చాలా మంచి టర్న్ తీసుకున్నాడు. ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్లో రాజేంద్ర ప్రసాద్ లేకుండా సినిమా లేదేమో అనేటంత బాగా క్యారెక్టర్స్ క్రియేట్ అవుతున్నాయి. అవకాశం దొరికితే దున్నేస్తాడు.
అంత బాగా చేశాడు. ఆ సగులు, ఆ ఇది కామెడీ పండించడంలో. ఇక అతను అలా ఉంటే పోసాని నేను ఫోన్ చేసి చెప్పా పోసానికి పర్సనల్గా, ఎంత బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్. అసలు కొడుకుని, ఒరే నా కొడుకు అని ఒప్పుకోరా నువ్వు, లేకపోతే వేరే వాడి అకౌంట్లో పడిపోతావురా నువ్వు అంటే అస్సలు చాలా అద్భుతంగా చేశాడు. అనిల్ సుంకర, నాకు ఈ సంస్థతో ఎప్పటి నుంచో అనుబంధం. ఇంతకుముందు కార్యక్రమాలకు అన్నిటికీ నేనే వచ్చాను. నాకు చాలా ఇష్టమైన నిర్మాత, చాలా ప్లాన్డ్గా ఉండేవాడు. అలాంటి నిర్మాతలు 10 మంది కావాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. వాళ్ళ వల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ నిలబడుతుంది. ఇండస్ట్రీకి ఇలాంటి ఆరోగ్యకరమైన చిత్రాలు రావాలని, తీయమని సుంకర్ లాంటి ప్రొడ్యూసర్స్ని అందరినీ మనస్ఫూర్తిగా చెయ్యెత్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వేషాలు వేసి అలవాట్లేదు అసలు. ఫస్ట్ నేను పర్చూ బేస్ దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వచ్చాను. చదువుకుంటూ మద్రాసులో ఎంఏ చదివిన తర్వాత ఎంఫిల్ చేస్తూ అక్కడే డాక్టరేట్ చేస్తుండగా అసిస్టెంట్గా చేసి అవకాశం వస్తే రైటర్ అవుదాం అనుకున్నా. నాకు తెలియకుండా మా గురువుగారు నన్ను ఫస్ట్ ఆర్టిస్ట్ని చేశారు. పర్చూ బేస్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు, మా తెలుగు తల్లి. అందులో చాలా బెస్ట్ వేషం నాకు ఇచ్చారు. గుర్తుందా సార్ మీకు? అక్కడ నుంచి బి గోపాల్ గారి దగ్గర మళ్ళా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరా. బి గోపాల్ గారు కూడా వేషం ఇచ్చారు అశ్వత్థామలో. తర్వాత బి గోపాల్ గారు 20 ఏళ్ల కిందటే సెకండ్ లీడ్ వేషం నాకు ఖైదీ ఇన్స్పెక్టర్లో తమిళ్ ఆనంద్ వేశాడు. ఆ వేషం నాకు ఇవ్వడానికి, మురళి నువ్వు బాగా చేయాలంటే నాకు యాక్టింగ్ రాదు సార్, నేను రాసుకుంటున్నానంటే, కాదు ఆ వేషం చేయమని చాలా అడిగాడు. ఎప్పుడు వేషం వేయలేదు. అదృష్టం, రైటర్గా ఒక ఇన్నింగు, డైరెక్టర్గా ఒక ఇన్నింగు, ఆర్టిస్ట్గా థర్డ్ ఇన్నింగ్ చేస్తున్నాను. ఇది నాగేశ్వరరెడ్డి లాంటి మంచి మంచి డైరెక్టర్స్, అలాగే మోహన్ బాబు గారు కూడా నేను ఆర్టిస్ట్ కానప్పుడు కూడా పిలిచి ఒక సినిమాలో నాతో చిన్న వేషం వేయించారు. గుర్తుందన్నా మీకు? అది హిందీ రీమేక్ చేసిన ఫిల్మ్లో కూడా. అలాగే తెలియకుండా చాలామంది నాకు ఆర్టిస్ట్ కాకముందే నాకు వేషాలు ఆఫర్ చేశారు. దేవుడి దయ, పరిశ్రమ ఆదరించింది. నాకు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్గా నాకు స్థానం ఇచ్చారు. అలా ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి నిజమైన హిట్ అయిన సినిమా వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు బాధ్యతగా 2 మాటలు చెప్పాలి. ఒకటి, మనస్ఫూర్తిగా ఈ సినిమా షూటింగ్ ముహూర్తం రోజున, నేను చెప్తుంది హానెస్ట్, ఈ సినిమా ముహూర్తం రోజున నిజంగా ఆయన మనసులో ఏం కోరిక ఉందో, నేను చెప్తుంది మోహన్ బాబు అన్నయ్య గురించి. ముహూర్తానికి దంపతులు ఇద్దరు వచ్చి మనస్ఫూర్తిగా పూజ చేసి, తమ్ముడు అంటే నేనే ఆ టైంలో పిలిస్తే దగ్గరికి వెళ్తే, నేను ఒక పెద్ద హిట్, నా బిడ్డలకి పెద్ద హిట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను మళ్ళీ షూటింగ్ దగ్గరికి రాను, నువ్వే చూసుకో అని వారు అన్నప్పుడు నాకు గుర్తుందని నా ఉద్దేశం. మళ్ళీ ఈ రోజున వారి ముందు తల ఎత్తుకుని, అన్నయ్య ఎస్ వీ హ్యావ్ రియలీ వర్క్డ్, ఈ సినిమాలో వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసే అవకాశం నాకు వచ్చిందన్నయ్య, నేను కరెక్ట్గానే పనిచేశానని వారి ముందు తలెత్తుకుని నిలబడి ఇవాళ గుండె మీద చేసుకుని మంచి సినిమా చేశామని ఈ రోజున సవినయంగా చెప్పే అవకాశం వచ్చింది నాకు. 2, ఇలాంటి అద్భుతమైన సినిమాలు నేను ఇందాక మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ సంవత్సరానికి 46 సినిమాలు చేసిన ఆర్టిస్ట్గా అన్నారు. అది కేవలం ఆ రోజున నా కోసం, నా భోజనం కోసం నేను చేసినటువంటి కష్టం, నా కోసం నేను చేసింది. బట్ అది డెఫినెట్గా ఇండస్ట్రీలో ఎవరు అట్లా చేసినా వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ అవ్వడం గ్యారంటీ. అయితే ఈ సినిమా ఇంత అద్భుతమైన హిట్ వచ్చినప్పుడు నేను గుర్తు చేసుకోవాల్సిన మినిమం, ఫస్ట్ అంకుల్ మీతో పనిచేస్తున్నాను, మనం
అని అంటే ఈ సినిమా సూపర్ హిట్ కాకపోతే విష్ణు ఇంకెప్పుడు నా ముఖం నీ లైఫ్లో చూపించను అని. అంత మాట ఎందుకు అంకుల్ అన్న, అంతే మాట అన్నాను. విష్ణు, ఐ థింక్ ఐ స్టూడ్ టు మై వర్డ్. ఇంత సూపర్ హిట్లో హీరోగా నిన్ను అనేకసార్లు మధ్యలో మనం చాలా అందంగా, ఇది ఎందుకు అని తర్వాత చెప్తా, ఎంత అందంగా మంచు విష్ణు, ఎట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్, వరుస సక్సెస్లో ఉన్న రాజ్ తరుణ్, వీళ్ళిద్దరూ నా దగ్గర ఉన్న తీరు, వీళ్ళిద్దరూ నాతో పంచిన ఎఫెక్షనే ఇవాళ సినిమాలో కనిపిస్తున్నటువంటి హిట్. నటీనటుల మధ్యన అలాంటి ఎఫెక్షన్ కనుక ఉంటే అది తప్పకుండా సినిమాలో కనిపిస్తుంది. అది ఒకప్పుడు రామారావు నాగేశ్వరరావు టైంలో ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ వీళ్ళ ద్వారా అంత గొప్ప విషయాన్ని మళ్ళీ నేను చూశానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దే హ్యావ్ మేడ్ మీ కంఫర్టబుల్. అంత బాగా నేను వాళ్ళ మధ్యన ఇమడటానికి ఒక అవకాశం వాళ్ళు ఇచ్చారు. నిజంగా దే రియల్లీ 100% వాళ్ళకి సక్సెస్ అవసరం. ఈ సక్సెస్ వాళ్ళు డిజర్వ్ నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాకు సాయి, అతని మ్యూజిక్ వన్ ఆఫ్ ద బిగ్ ఎసెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. ఈ పెద్ద ఎసెట్లో ఆ పాటల్ని మీరు ఈ మధ్య చాలా పాటలు ఇంత హుషారుగా చూసుంటారు పిల్లలు, ఐ మీన్ యంగ్స్టర్స్, కానీ వాళ్ళు నిజంగా కసితో చేసినట్టు అనిపిస్తుంది ఆ పాటలు. నా దృష్టిలో విష్ణు కానీ రాజ్ తరుణ్ కానీ వాళ్ళు కసితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ పాటలు. సక్సెస్ ఊరికే రాదండి, నాకు తెలిసి అంత అద్భుతంగా చేశారు పిల్లలు. దే ఆర్ వెరీ గుడ్. మా డాడీ రామానాయుడు గారి తర్వాత మళ్ళీ ప్రతి సెక్షన్లోనూ ఇన్వాల్వ్ అయి చేసిన ప్రతి ప్రొడ్యూసర్ని ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ అనిల్. ఐ హ్యావ్ గట్ షాక్డ్. ఈ మాట నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నువ్వు మా ఇంటి పక్కన చిన్నపిల్లడిగా ఉన్నా, ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్మెంట్, సబ్జెక్టు దగ్గర నుంచి వాళ్ళకి టిఫిన్లు పెట్టారా దగ్గర నుంచి రోజు జరుగుతున్న షెడ్యూల్లో ఏం వర్క్ వస్తుందో తెలుసుకుంటున్నా. ఇవాళ ఈ ప్రొడ్యూసర్లో ఐ థింక్ ఏకైక వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. బహుశా ఇంత సూపర్ హిట్ అవ్వడానికి కేవలం ప్రేక్షక దేవుళ్ళైనటువంటి మీరే. నాగేశ్వర రెడ్డి అంటే అందరూ చెప్పారు, అదే నిజం. 3 పిక్చర్లు తీశాడు, 3 మంచి విజయాన్ని సాధించి పెట్టాయి. డైరెక్టర్ ఈస్ ది క్యాప్టెన్. నా బిడ్డ సినిమా తీసి నేను నా బిడ్డ గురించి పొగడం అనేది మంచిది కాదు. సినిమా ఏం సినిమాది నువ్వు చేసింది? దేనికైనా రెడీ. దేనికైనా రెడీ కంటే ముందు ఢీ ఒక సూపర్ హిట్ అయితే, దానికి మించిన హిట్ దేనికైనా రెడీ అయితే, ఆ రెండింటినీ మించినటువంటి నిజమైన హిట్టు ఈ రోజున ఈడో రకం ఆడో రకం. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఇక్కడ నవ్వుకుంటారు, టీవీ చూసేవాళ్ళు కూడా గ్యాస్ కొడుతున్నారు అనుకుంటారు. వాస్తవమైనటువంటి నగ్న సత్యం ఏంటంటే సినిమా విజయవంతమైంది, అత్యద్భుతమైన విజయం. ఇది మనోజ్ నాకు ఫోన్ చేసి, డాడీ ఇది జూన్ 30 వరకు ఆడుతుంది డాడీ అన్నాడు. ఏంట్రా ఎంత గ్యాస్ కొడుతున్నాడు వీళ్ళ అన్న మీద అన్న. ఆ మధ్య నేను మామ మంచు అల్లుడు కంచు తీశాను, దాన్ని చూసి నాకు ఫోన్ చేయలేదు. ఏరా అన్న, నాకు నచ్చలేదు డాడీ అన్నాడు. అదేంట్రా అన్న, ఇది నచ్చింది డాడీ అన్నాడు. అయితే వీడి మాట వాస్తవం అవ్వాలి. తదాస్తు దేవతలు తదాస్తు అనాలి అనుకున్నాను. అలాగే సినిమా భగవంతుని ఆశీస్సులతో, ప్రేక్షకుల ఆశీస్సులతో విజయాన్ని సాధిస్తుంది. ది క్రెడిట్ గోస్ టు ఫస్ట్ డైరెక్టర్. ఆ తర్వాత డైరెక్టర్ కానీ నటీనటులు కానీ బ్రతకాలంటే నిర్మాత కావాలి. నిర్మాత లేకపోతే డైరెక్టర్ లేడు, నటీనటులు లేరు. ప్రొడ్యూసర్ అంటే భోజనం పెట్టే వ్యక్తి. ఇటువంటి నిర్మాత 10 కాలాల పాటు ఉండాలని నా మనోజ్తో ఫస్ట్ పిక్చర్ తీశారు బిందాస్. అలాగే దానికంటే 10 రెట్లు విజయాన్ని ఇది సాధిస్తుంది అని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను చిన్నవాడుగా. మా అబ్బాయి, రెండో అబ్బాయి ఏంటి, మొదటి అబ్బాయి ఏంటి, వీళ్ళిద్దరు కూడా నీ అభిమానులే, నో డౌట్. నేను అప్పుడప్పుడు కొంచెం జలసీ ఫీల్ అయ్యేవాడిని. ఏరా ఎంతోమంది హీరోలు ఉండగా డాడీని ఒప్పుకోకపోయావు, రాజేంద్ర ప్రసాద్ని ఒప్పుకోవడం ఏంటరా, ఈజ్ ఏ కామెడీ యాక్టర్ కదా అని. కాదు డాడీ, ఒక కామెడీ యాక్టరే కాదు, ఒక సినిమా చూశారా దానిలో ఎన్ని నవరసాలు పోషించాడు అన్నాడు. కాబట్టి నిజంగా రాజేంద్ర ప్రసాద్ 46 సినిమాలు చేశాడు, 48 సినిమాలు తీసి కానీ
కాలాన్ని వేస్ట్ చేయకుండా చెయ్యాలని ఎంతో మనం కష్టపడ్డాం. అలా కష్టపడాలని పిల్లల్ని కోరుకుంటాం. కానీ నేను అంటూ ఉంటాను, మనం అనుకున్నా ఒరే నువ్వు వద్దురా చాలరా మార్నింగ్ టు 6 to ఈవినింగ్ 6 అంటే వీడు నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇదంతా వాళ్ళ కష్టానికి పైన ఫలితం ఈ భగవంతుడు ఈ సినిమాని ఇచ్చాడు. విష్ణు, సక్సెస్ని గురించి మనకు గర్వం ఉండకూడదు, ఫెయిల్యూర్ గురించి ఉండకూడదు. పెదరాయుడు వచ్చినా, వరుసగా సిల్వర్ జూబ్లీస్ వచ్చినా అహంకారం రాలా మాకు. ఇదిగో గోపాల్ ఉన్నాడు, 4 సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ వచ్చినా కూడా మేము గర్వంగా ఫీల్ అవ్వాల. యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ జోకింగ్ విష్ణు. చెప్పకూడదు అనుకుని చెప్పాలనిపిస్తుంది నాగేశ్వరరెడ్డి. మరి నువ్వు చెప్పావు, అతనే చేశాడు. ఆ విలన్ దగ్గరకు వచ్చి నీ చెల్లెల్ని నేను కానీ అని చెప్తాడు చూసావా, ఇట్స్ ఎ వండర్ఫుల్. నేనే షాక్ అయ్యాను, ఇంత టాలెంట్ వీడికి ఎప్పుడు వచ్చింది అని. ఇది పొగడత కాదు, యు నో ఇట్. అవునా, నువ్వే చెప్పించావా? ఇంకో సీన్లో ఈ చెవు మాత్రం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అయిందేనా ఏమండి? ఇది అంటే చెవు కూడా భయపడుతుందిరా అని చెప్పాడు ఆర్టిస్టు. దట్ ఈజ్ ఆర్టిస్ట్. అది భగవంతుడు నీకు ఇచ్చిన వరం. వరప్రసాద్ మన రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ అప్రిషియేట్. నువ్వు మొదట విష్ణు వచ్చి డాడీ ఇలా రాజిస్తారని అనుకుంటానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాను. అంటే నాకు అభ్యంతరమే లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాట్ ఏ వండర్ఫుల్ బాయ్ యు ఆర్. ఇలా కలిసి మెలిసి ఉండాలి, నువ్వు ఇంకా గొప్ప విజయాలు సాధించాలి. అయినా రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు కళ్ళు నెత్తికెక్కకుండా మా గురువుగారు చెప్పినట్టుగా ఇంకా మీరిద్దరూ మరి ఆ గుండమ్మ కథ రైట్స్ ఎవరి దగ్గర నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే నేను మీ ఇద్దరితోనే తీస్తాను, ఇది షూర్. మరి ముద్దు నేను తీస్తానని చెప్పకూడదు, ఎవరి దగ్గరైనా ఉంటే అది తప్పు అవుతుంది, నా పెద్దరికం పోతుంది. కాబట్టి అది ఎవరి దగ్గరైనా మన వాళ్ళ దగ్గర ఉండి ఇస్తానంటే ఫస్ట్ నేనే తీస్తాను, డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి. ఇది మాట వాస్తవం. రియలీ ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్. నాకు కూడా ఎన్నో చిత్రాలు కలిసి మెలిసి కూర్చొని రాసుకున్నాం. నిజమైన ప్రేమ, ఆప్యాయత, ఏదైనా మనసు కష్టం కలిగినప్పుడు ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాలి నేను అని చెప్పి నన్ను గురించి ఎప్పుడూ ప్రేమించే వ్యక్తి. కాబట్టి నీ బిడ్డలు కూడా గొప్ప హీరోలు కావాలని కోరుకుంటూ నేను హృదయపూర్వకంగా బాబాను కోరుకుంటున్నాను. యూఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. Thank you very much and best of luck to everybody. I'm really thankful to all of you all for making this movie such a fun experience. Sai Karthik, thank you for giving such a fabulous music. The entire team of Ido Rakam, Ado Rakam, thank you for making this such a memorable experience. Lastly, my most favorite person in this film, Nageshwar Reddy sir. I'm sorry, Anil Sunkra sir. I completely forgot. Thank you for giving me such a wonderful movie and thank you for making this experience so nice. రాజేంద్ర ప్రసాద్ గారు అంత గొప్ప వ్యక్తితో పనిచేస్తాను కల్లా కూడా అనుకోలేదు నేను. ఈ సినిమా అయిన రోజులు కూడా ఆయన సినిమాలు తగ్గ చూసేవాడిని. అంటే ఆ టైం కామెడీ సినిమా కదా, ఫస్ట్ టైం చేయడం, అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేయడం నేను. సో ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని, ఆయన ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన కూడా నాకు చాలా చెప్పేవారు, ఎంత కష్టపడితే ఆయన చేసిన దాంట్లో 1% 2% చేయగలిగాను తప్ప అంత గొప్ప ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఒక మనిషి అయినవాడు సాధ్యం కాదండి. ఆయన నిజంగా ఆయన గురించి అంటే చెప్పే అర్హత నాకు లేదు, బట్ ఎంత చెప్పినా సరే సరిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ త్రూ అవుట్ ద షూటింగ్. అండ్ విష్ణు భయ్య, ఒకటే మాట చెప్తా విష్ణు భయ్య గురించి. ఈ సినిమా అంటే ఇది రీమేక్ సినిమా, అంటే ఒరిజినల్ సినిమా చూసినప్పుడు కానీ కథ విన్నప్పుడు కానీ ఒకటే అనుకున్నా, నేను అది కొంచెం తక్కువైనా పర్లేదు ఈ సినిమా ఎలాగైనా చేయాలని చెప్పి. కానీ విష్ణు భయ్య ఒకటే మాట అన్నారు, ఈ సినిమా చేస్తాను కానీ రాజు నాతో పాటు ఈక్వల్గా ఉండాలి. సో అది ఆయన గొప్పతనం. సో మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై బ్రదర్. థ్యాంక్స్ లాట్ ఫర్ ఈ సినిమాలో నేను తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ, విష్ణు భయ్య కానీ, వీళ్ళందరూ నాకు హిట్ ఇచ్చారు. హిట్ సినిమాలో నేను తీసుకున్నారు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. నాకు చాలామంది చెప్తారు, విష్ణు భయ్య అది నీది కాంబినేషన్ అదిరిపోయింది, మీరందరూ హిట్ సినిమా చేశారు అని చెప్పి. నిజం కాదండి, హిట్ సినిమా, ఈ హిట్ కానీ ఈ సక్సెస్ కానీ మొత్తం విష్ణు భయ్యదే. అందులో నన్ను తీసుకోవడం నా అదృష్టం అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ సార్ నాగేశ్వర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో పనిచేయడం. ఆ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎందుకంటారు నాకు ఈ సినిమా చేసినప్పుడు అర్థమైంది. ప్రతిరోజు కూడా ఆయన అంత కూల్గా సెట్లో ఉండబట్టే మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమే.
ఒక్కరోజు టెన్షన్ పడడం కానీ కంగారు పడడం కానీ ఎప్పుడూ లేదు. ఎంతో కూల్గా అండ్ కామెడీ జస్ట్ కప్ ఆఫ్ టీ కాబట్టి ఎంతో కూల్గా చేసే సినిమాని. సో అందుకే మేము ఎంజాయ్ చేయగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, కిషోర్ గారు ఒక సినిమాని అర్థం చేసుకొని ప్యాషనెట్గా సినిమాకి ఏం కావాలి అని చివరి దాకా ఎక్కడ వదలకుండా రిలీజ్ ముందు రోజు వరకు సినిమా గురించి ప్రాణం పెట్టి చేసే ప్రొడ్యూసర్స్ వాళ్ళు. నేను ఒకటే చెప్పా, సార్ ఒరే నేను నీతో సినిమా చేయలేనరా, నా వల్ల కాదు అనేదాకా మీరు సినిమా చేస్తూనే ఉంటాను, మీరు నాతో చేయాలో తప్ప అని చెప్పాను నిజంగా. సో ఐ లవ్ దమ్ సో మచ్. అండ్ మా రైటర్ డైమండ్ రత్నం, నేను ఎప్పుడు అనుకునేవాడిని డైమండ్ రత్నం రెండు ఒకటే కదా, రెండు ఒకే పేర్లు ఎందుకు పట్టుకున్నారని. ఇందాక నాకు అర్థం ఎందుకు పెట్టారు, డబుల్ డైమండ్ అయినా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇట్స్ అ స్మాల్ జెస్చర్, బట్ అది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. బికాస్ ఏమి లేనప్పుడు నాకు చాలా బాగా చేసావు అని ఒక పొగడితే చాలా ఇంపార్టెంట్, అంటే ఒక గిఫ్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అది. సో ఇట్ విల్ స్టే విత్ దమ్ ఫర్ ఎవర్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఎంత త్వరగా 50 సినిమాలు చేశారు. ఆర్డర్ లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నా, ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటే మిర్చి బజ్జీలు వేసినట్టే. ఇలా సిచ్యువేషన్ చెప్పగానే ఇలా నూనె వేసి ఇచ్చేస్తాడు, అది అదిరిపోద్ది. మిర్చి బజ్జీలు టేస్ట్ ఎలా ఉంటుందో ఆయన మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. సో ఐ హోప్ ఐ వర్క్ విత్ యూ అగైన్, మీరు అవకాశం ఇవ్వాలి తప్ప. అండ్ హెబా పటేల్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్. ఆ అమ్మాయితో రెండో సినిమా చేసినా సరే, అంటే ఆ సినిమా కంటిన్యూస్గా సినిమా చేసాం మేము, ఇప్పుడు గ్యాప్ కూడా రాలేదు మధ్యలో. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఓకే, డోంట్ యాక్ట్, ఓకే ఇట్స్ బట్ సీరియస్ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్. ఆ అమ్మాయి ఆ అమ్మాయిని అదే చేస్తుంటే నేను సినిమా చేయడానికి రెడీ అమ్మాయితోని. అండ్ సోనారిక కూడా హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, రవిబాబు గారు కానీ, గీతా సింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ యూ గైస్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా ఈ మండే అండర్లో హ్యాపీగా ఏసీ థియేటర్లో ఆడుతుంది. ఒక 2 hours ఏసీతో పాటు అద్భుతమైన కామెడీ దొరుకుతుంది మీకు. ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఎవరైనా మర్చిపోతే దయచేసి ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత నాకు మంచి హిట్ వచ్చింది ఈడో రకం ఆడో రకం మూవీలో. సో మా కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం రియల్లీ చాలా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఎంకరేజ్ చేసినందుకు. అలాగే బయటికి ఎక్కడికి వెళ్ళినా బాబు చోటా బాబు అంటున్నారు విష్ణు గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. సో అలాగే మా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి, మా రైటర్ డైమండ్ గారికి, రాష్ట్రవరణ్ గారికి, అందరికి చాలా చాలా థ్యాంక్స్. స్పెషల్లీ నన్ను భరించిన మా అనిల్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరు కాస్ట్యూమ్స్ వేరే బడ్జెట్ ఎక్కువ ఉంటాయి, కానీ నా ఫుడ్ బడ్జెట్ మాత్రం దాంట్లో ఎక్కువైంది. జస్ట్ జోకింగ్ అండి. చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని సినిమాలు చేయాలి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సక్సెస్ మా నాన్నది అమ్మది. ఎందుకంటే వాళ్ళు ఈ హిట్ రావడానికి లాస్ట్ 1.5-2 yearsగా మేము ఎంత కష్టపడినా ఈ 2 yearsగా ఇంత పెద్ద హిట్ రాలేదు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా నేను ఇంత ముందుకు రాలేను. అండ్ మెయిన్గా రాజారాంధ్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేను చేద్దాం అనుకునే టైంలో అనిల్ శంకర్తో మాట్లాడి అనిల్ నేను ఎప్పుడో చేయాల్సింది ఆ సెటప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనిల్ శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై బ్రదర్. నన్ను ఆ సొంత బ్యానర్లో చేసినంత హ్యాపీగా ఉన్నింది అనిల్తో చేసేటప్పుడు. ఐ రియలీ ఫెల్ట్ అట్ ఈజ్. నాగేశ్వర రెడ్డి గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ దేనికైనా రెడీ ఆయన డైరెక్షన్లోనే వచ్చింది. మళ్ళా దానికి మించిన రెట్టింపులు పెద్ద హిట్ నాకు ఈడో రకం వాడో రకం. సాయి కార్తిక్ థ్యాంక్ యూ. ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పాం. డైమండ్ రత్న బాబు థ్యాంక్ యూ. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యువర్ హెబ్బా. అండ్ ఎవ్రీబడి ఇన్ ద మూవీ పేరున థ్యాంక్స్ చెప్పాలి. కిషోర్కి, అన్నిటికీ. ఒక స్పెషల్ మెన్షన్ రాజేంద్ర ప్రసాద్ అంకుల్కి. సినిమా బిగినింగ్లో మీరు చెప్పారు, రే నాన్న నువ్వు ఈ సినిమా తర్వాత నీ యాక్టింగ్ మారిపోద్ది చూడు అన్నారు. అంకుల్ ఎవ్రీ ఫ్రేమ్ మీకు ఆ రోజు చెప్పాను, మీరా నేనా పోటీ చూసుకుందాం అని. కానీ నేను ఒప్పుకుంటున్నాను, ఈ సినిమా వరకు నేను మీతో ఓడిపోయాను పోటీ దీంట్లో. నెక్స్ట్ సినిమాలో మీకు ఆ ఛాన్స్ ఇవ్వను అంకుల్. నేను డబ్బింగ్ చెప్తూ ఆపి నవ్వుకున్నాను నేను. మీరు ఇప్పుడు చెప్పారు అబ్బా అని. అండ్ రాజుకు కూడా చెప్పారు, నాకున్న ఫేవరెట్ సీన్ మీకు తెలీదు, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటాడు రాజు. మా అబ్బాయికి ఫస్ట్ నైట్ అయితే నీకెందుకు చాలా సంతోషంగా. అది మీరు నమ్మరు అంకుల్. థియేటర్లో మీరు చెప్పారు థియేటర్లో మీరు సినిమా చూడరని,
కానీ మీరు చూడాలి సినిమా థియేటర్లో. నేను షాక్ అయ్యాను. బాగుంటుంది సినిమా అని కాన్ఫిడెన్స్తో వెళ్ళాను, కానీ ఇంతగా రిసీవ్ చేసుకుంటారన్న ఎక్స్పెక్టేషన్ నాకు ఆనెస్ట్గా తెలియలేదు. ఇట్ వాజ్ లైక్ నాకు ఓహో ఇంకా జనాల్ని అంచనా వీళ్ళే వేసిన తప్పు ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎక్కడెక్కడ అని. ఐ రియల్లీ థ్యాంక్ యూ అంకుల్. నాకు ఆ ఇంటర్వల్ సీక్వెన్స్లో నేను బాగా చేశానని అందరూ అంటున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. అక్కడ మిమ్మల్ని నా ఇబ్బంది పెట్టుంటే సారీ. అందరి ముందు మిమ్మల్ని అంకుల్ ఒకసారి మీరు చేసి చూపించండి, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తానన్న. చాలామందికి తెలియదు ఆ సీను అలా నడ్డు ఉప్పుతూ బరిగితేది. నాకు రాజేంద్ర ప్రసాద్ అంకుల్ పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. అంకుల్ నేను అది చేస్తాను, ఒకసారి మీరు చేసి చూపించండి అంకుల్ అన్న. అది షాపింగ్ మాల్ 100 మంది చూస్తున్నారు. ఆయన పాప 2-3 సార్లు చేయించాను అంకుల్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఐ హోప్ మీలా చేయగలిగానని. అండ్ ఐ రియలీ లవ్డ్ ఎంజాయింగ్ విత్ యూ. మీ వార్మ్త్, మీ పెద్దరికం, మీరు మమ్మల్ని ఎంత ఈజీగా పెట్టారో, మీరు సాధించినంతగా మేమందరం సాధించాలని మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి అంకుల్. మీరు యువర్ అ పినకల్. మీరు ఆ స్టేచర్లో ఉండి మమ్మల్ని అంతగా ఆదరించాల్సిన అవసరం లేదు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. బట్ మా నాన్నతో చేస్తే నాకు ఆ భయం ఉంటుంది, నాన్నగారు అది ఇదని. కానీ మీరు అదే స్టేచర్లో ఉంటూ మీరు ఆ వయసుతో వి రియలీ ఆనర్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఐ లవ్ యూ వెరీ మచ్. మనోజ్ మాత్రం మీ పైన పగ తీర్చుకుంటాడు. థ్యాంక్ యూ. నాకు సినిమా చూసి వెంటనే గోపాలకృష్ణ అంకుల్ ఫోన్ చేశారు, అరే ఇది పెద్ద సినిమా వద్దురా అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అనిల్, ఐ వాంట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన విజయాన్ని నాకు అందించిన నా టెక్నీషియన్స్కి, నా ఆర్టిస్టులకి, హీరోలు 100% వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. నేను ఒకే ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను, రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమా రష్ చూసి 4 రోజులు రష్ చూసి నేను ఫోన్ చేసి చెప్పాను ఆయనకి, ఈ సినిమాను మీరు భుజాల మీద మోసుకొని వెళ్ళిపోయారు, ఈ సినిమా హిట్, నేను నమ్ముతున్నాను ఇది, ఇంకా ఇందులో ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను. దట్స్ ఇట్. ఆయన ఆ రోజు నుంచి కాదు, ఫస్ట్ డే నుంచి సినిమాని ప్రేమించారు. ఆఖరి రోజు దాకా, ఆఖరి షాట్ వరకు ప్రేమించారు. ప్రేమించి చేయటం వల్లే ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించింది. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్లో. చాలామంది స్నేహితులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా చేశారంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు మరిన్ని సినిమాలు నాతో నా సినిమాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ఇండస్ట్రీకి ఇలాంటి కామెడీ హిట్లు ఎన్నో ఇవ్వాలి మీరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు, ఆయన గురించి ఏం చెప్పను. ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్ అంట కన్నా ప్రొడ్యూసర్ క్వాలిటీస్ కొందమండి. డబ్బు ఉంటే ప్రొడ్యూసర్ కాదు, ప్రొడ్యూసర్ క్వాలిటీస్ ఉండాలి ప్రొడ్యూసర్కి. అంటే ప్రతిదీ తను ఎంజాయ్ చేసి, దగ్గరుండి తను ఎంజాయ్ చేసింది వస్తుందా లేదా అని తెలుసుకొని వచ్చేంత వరకు కష్టపడే నిర్మాత అనిల్ గారు. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటారు. మనం కొద్దిపేర్లు రామానాయుడు గారు, దిల్ రాజు గారు, ఎంఎస్ రాజు గారు ఇలా వింటుంటాం. అలాగే అనిల్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారు అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్ అండి, మా టీం అందరికీ. హీరోలు విష్ణు, రాజ్ తరుణ్, సోనాలిక, హెబా అందరూ పోటీలు పడి కష్టపడి పనిచేశారు. డే అండ్ నైట్. అంటే నేను మాట్లాడాల్సినంత ముందే మాట్లాడేసాను రిలీజ్కి ముందే. అండ్ ఈ విక్టరీని డైరెక్టర్ గారు ఫస్ట్ డే నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడగానే ఇది సూపర్ హిట్ అయిపోతుంది, ఆలోచించాల్సిన పని లేదు, మీరు టెన్షన్ పడుతున్నారు కానీ సూపర్ హిట్ అయిపోతుంది చాలాసార్లు చెప్పేవారు. ఇవాళ అక్షరాలా జరిగింది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ డే నాకు చెప్పారండి, లాస్ట్ టైము మన రోల్ సరిగ్గా కుదరలేదు, ఈసారి నాకు కావాల్సిన కరెక్ట్ రోల్ పడింది, చూపిస్తాను చూడు అని అక్షరాల ఆయనకి నేను అంటే థ్యాంక్స్ చెప్పుకోకూడదండి, ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ సేమ్ థింగ్ అనమాట. ప్రతిరోజు ఒక ఎన్విరాన్మెంట్ కూడా ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఇందాక విష్ణు చెప్పినట్టు వి జస్ట్ వెంట్ దేర్ లైక్ ఎ ఫ్యామిలీ. సరదాగా ఆడతా పాడతా చేసుకుంటూ వచ్చాం. 50 days షూట్ తెలియలేదు. అండ్ December 14th షూటింగ్ స్టార్ట్ అయింది, April 14th రిలీజ్ అయింది. ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, కోఆర్డినేషన్ కానీ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ విష్ణు. తను రైట్స్ కొని నాతో తీయటానికి ఈ సినిమా ఇచ్చాడు. అండ్ విల్ డూ మెనీ మోర్ మూవీస్ లైక్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఒక్కో గంపలోంచి ఇంకో గంపలోకి దూరిపోతూ ఉన్నాయి కన్ను కొట్టుకున్నా ఎట్టుకున్నా సందే చూసుకుని సందే కాడ తెగ సరదా పడతా ఉన్నా కొత్తగా కడితే జోడి ఉట్లదా ఉంటా వేడి ఏకదం సుఖపడిపోతాం సిక్కుని వేటాడి. అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు కూడా ఆస్వాదించాలి అంటే థియేటర్లో ఈ సినిమా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి.